నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెట్సన్ సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ వీడియోకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసి 26th April 2023. ఫస్ట్ మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే ఈరోజు నిన్న ఏదైతే మనకి ఒక ఎం ప్యాటర్న్ ఫామ్ అయిందో, ఇంక్లూడింగ్ విత్ ఎం ప్యాటర్న్ అండ్ ఒక డబుల్ బాటమ్ ఫామ్ అయింది ఇక్కడ మనకి. ఓకే, ఇది డబుల్ బాటమ్ ఫామ్ అయింది. నిఫ్టీ ఏంటంటే దీనిపైననే నిన్న క్లోజ్ అయింది. అలాగే అప్ సైడ్ చూసుకుంటే కనుక నిన్న హై అనేది మనకి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇది మనం నిన్న ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసుకునేది. ఇక్కడ ఏంటి అని అంటే ఈరోజు వెయిట్ చేయడం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఎం ప్యాటర్న్ కింద ఓపెన్ అయ్యి సస్టైన్ అయిందో, మేజర్ ఇది ఆల్రెడీ లైన్ ఏదైతే మనం ఫామ్ చేసి పెట్టుకున్నామో దాని కింద సస్టైన్ అయ్యి దాని కింద ట్రేడ్ అవుతున్నప్పుడు మనం మార్నింగ్ ఒక పీఈ కాల్ తీసుకోవడం జరిగింది. ఓకే, అక్కడి నుంచి ఎప్పుడైతే మళ్ళీ ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర, స్వింగ్ సపోర్ట్ లెవెల్ దగ్గర మనకి మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఫామ్ అయిందో, ఇక్కడ అర్థమైపోయింది ఏంటంటే మార్కెట్ సపోర్ట్ తీసుకుంటుందని ఈజీగా అర్థమైపోయింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఒక సి కాల్ అనేది ఒకటి తీసుకుని దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో మార్నింగే బిఫోర్ 10:30 ఆ లోపలే మనకి 2 కాల్స్ వచ్చేసాయి. సో తర్వాత అంటే జస్ట్ టార్గెట్ ఇక్కడ పెట్టుకోవడం, ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాం. అంటే ఫస్ట్ పీఈ కాల్లో ఒక 17 పాయింట్స్ అట్లా ప్రాఫిట్ బుక్ చేసాము. తర్వాత సిఈ కాల్లో ఒక 10-12 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసాం. సో అక్కడ ఏమవుతుందంటే ఇంకా చాలా, ఇంకా ఈరోజు ఎట్లా రేపు ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ. సో దానివల్ల ఇంకా ఎక్కువగా మనం రోజంతా ట్రేడ్ చేసుకుంటూ ఉంటే ఎట్లా మనకి వర్కౌట్ అవుతుందని అర్థమయ్యే దాన్ని ఇంకా వదిలేసాను అనమాట. సో వదిలేసాను. దాని తర్వాత మనకి మళ్ళీ ఒక రేంజ్ మోడ్లో ట్రేడ్ అయ్యిందని చెప్పొచ్చు. ఒక పర్టికులర్ రేంజ్లో ట్రేడ్ అయింది నిఫ్టీ అంతా కూడా. రేపటికి స్మాలర్ టైం ఫ్రేమ్లో ఇంట్రాడే వైజ్గా మనకి మేజర్ పాయింట్ ఒకటి ఫామ్ అయింది. ఏంటి అని అంటే నిన్న ఎం ప్యాటర్న్ ఎట్లయితే ఫామ్ అయిందో ఈరోజు ఏంటి అని అంటే డబ్ల్యూ ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది ఫ్రెండ్స్. బట్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే డబుల్ ప్యాటర్న్ ఏదైతే నెక్ లైన్ ఉందో ఇది బ్రేక్ చేసి దీనిపైన ఓపెన్ అయిందని చెప్పొచ్చు. సో ఇదేంటి అంటే బుల్లిష్ సైన్ అనమాట. మనకి నిఫ్టీ పరంగా చూసుకుంటే ఒక బుల్లిష్ సైన్. సో నెక్స్ట్ టార్గెట్స్ ఎక్కడ ఉంటాయి నిఫ్టీ రేపు ఇంటర్డే వైజ్గా మనం చూసుకుంటే కనుక ఇది 17th రోజు హై. ఇది యాక్చువల్లీ ఏదైతే రెడ్ లైన్ ఇక్కడ మీకు కనిపిస్తుందో ఇది 17th రోజు హై. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఇక్కడ 17,800 పైన రేపు సస్టైన్ అవ్వాలి. ఓపెన్ అవ్వడం దీని దగ్గర ఓపెన్ అవ్వాలి. ఇక్కడ నుంచి అప్ టు నెక్స్ట్ మనకి 17th రోజు హై ఇక్కడ ఉందో అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. ఓకే, ఏది మన బుల్లిష్లో చూసుకుంటే. లేదు మేజర్గా మనకి ఈ లెవెల్ 17,790 ఏదైతే ఉందో దీని కింద మళ్ళీ ఓపెన్ అయింది అనుకోండి, దీని కింద మళ్ళీ ఓపెన్ అయితే మనకి డైలీ టైం పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే బేరిష్లోకి వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. మళ్ళీ మీకు దీని కింద ఓపెన్ అయితే మళ్ళీ ఈరోజు నిన్నటి ఏదైతే లో ఉందో, నిన్న డోజీ పడింది, ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం మనం. డోజీ పడ్డ రోజు ఆ డోజీకి సంబంధించిన హైస్ లోస్ డ్రా చేసుకోవాలని. సో ఈ ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ ఏంటి అని అంటే నిన్న ఏదైతే క్యాండిల్ ఉందో దీనికి సంబంధించిన లో ఒక మనకి సపోర్ట్ లాగా పనిచేస్తుంది. 17,716 అనేది ఇది సపోర్ట్ లాగా పనిచేస్తుంది. ఇన్ కేస్ రేపు గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే చెప్తున్నాను. ఓవరాల్గా లార్జర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఇంకేంటి అని అంటే నిఫ్టీ మన లెవెల్ ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నామో ఇంకా దానిపైన క్లోజ్ అవ్వలేదు ఫ్రెండ్స్ చెప్పాలంటే. సో మనం ఓవరాల్గా 17 అంటే స్వింగ్ బేసిస్లో చూసుకుంటే 17,830, 17,900 పైన ఒక క్యాండిల్ ఓపెన్ అయితే ఏవైతే మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ లెవెల్స్ ఉన్నాయో దీనిపైన క్లోజ్ ఓపెన్ అయితే తప్పించి మనకి ఫర్దర్గా సో 18,000, 18,134, 18,300 అక్కడ దాకా వెళ్ళి టచ్ అయ్యి అక్కడ మళ్ళీ మనకి మేజర్ రెసిస్టెన్స్ ఉంది అంటే స్వింగ్ బేసిస్లో చూసుకుంటే. సో అప్ టు ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని ఆల్రెడీ మనం చెప్పుకుంటూ వస్తున్నాం అనమాట. సో ఇప్పుడు మనకి స్వింగ్ బేసిస్లో చూసుకుంటే ఏంటి అని అంటే అంటిల్ అన్లెస్ 17,830 పైన మనకి రేపు ఒక డైలీ క్యాండిల్ మంచిగా ప్రీవియస్గా మనకి ఒక 7 days బ్యాక్ నిఫ్టీ ఎట్లయితే ఒక ఎంటైర్ డైలీ క్యాండిల్ అనేది దాని పైన క్లోజ్ అయిందో ఇది కూడా రేపు పొద్దున దీనిపైన క్లోజ్ అయింది అనుకోండి బుల్లిష్లోకి వెళ్ళి, అప్పుడు అక్కడి నుంచి మనం ఫర్దర్గా ఈ అనుకున్న టార్గెట్స్ అన్నీ మనం అచీవ్ చేస్తాయి అనమాట కమింగ్ డేస్లో. ఓకే, ఇది మేజర్గా ఇంపార్టెంట్. డౌన్ సైడ్లో అదేంటి అని అంటే ఇప్పుడు రేపు పొద్దున ఇది ఆల్రెడీ ఇది ఒక కైండ్ ఆఫ్ అంటే స్ట్రాంగ్ బ్రేక్అవుట్ దగ్గర ఉంది. యాక్చువల్లీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు రేపు 2 సినారియోస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఈ రెసిస్టెన్స్ మనకి గట్టిగా ఫేస్ చేసిందంటే కింద డౌన్ ట్రెండ్లో ఓపెన్ అవుతుంది. మనకి డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇన్ కేస్ డౌన్ ట్రెండ్లో ఓపెన్ అయింది మనం అనుకున్నట్టు ఏదైతే ఇది నిన్న డోజీ ఉందో దీన్ని ఫస్ట్ సపోర్ట్ ఇది తీసుకుంటుంది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. లేదు అది కూడా బ్రేక్ చేసింది అని అంటే మళ్ళీ మొన్నటిది లో ఏదైతే ఉందో అది మళ్ళీ మీకు నెక్స్ట్ సపోర్ట్గా పనిచేస్తుంది. సో అక్కడ అంటే హ్యూజ్ ఫాల్ అయింది అనుకోండి, రేపు పొద్దున గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి హ్యూజ్ ఫాల్ అయితే సో ఫస్ట్ ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకుంటే తర్వాత ఈ సపోర్ట్ తీసుకుంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి మీ యూటర్న్ తీసుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చి అయిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మళ్ళీ మనకి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే రేపు మనకి మంత్లీ అండ్ వీక్లీ 2 ఎక్స్పైరీస్ ఉన్నాయి. మనకి మంత్లీ ఎక్స్పైరీ చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది కాబట్టి మీకు రోల్ ఓవర్స్ అని అవన్నీ చాలా ఉంటాయి మీకు. సో దాన్ని బట్టి రేపు ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది రేపు మార్కెట్ క్లోజింగ్ బేస్ చేసుకుని రేపు
మార్కెట్ ఓపెనింగ్ అది ఇంపార్టెంట్, రేపు మార్కెట్ క్లోజింగ్ చాలా ఇంపార్టెంట్ మనకి, నిఫ్టీ పరంగా చూసుకున్నా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూసుకున్నా. సో ఇది ఓవరాల్గా రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్మాలర్ టైం ఫ్రేమ్లో మనం అనుకున్నట్టు ఇది నెక్ లైన్ బ్రేక్ చేసింది, డబ్ల్యూ ప్యాటర్న్ నెక్ లైన్ బ్రేక్ చేసి పైన క్లోజ్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి 17th రోజు ఏదైతే మనకి హై ఫామ్ అయిందో అక్కడ దాకా అయితే మీకు స్కోప్ గట్టిగా కనిపిస్తుంది. ఇది మీకు ఇది మనకి ఓవరాల్ పిక్చర్ చూసుకుంటే ఇది 17th రోజు, ఏప్రిల్ 17th రోజు ఇప్పుడు నేను డ్రా చేసిన లైన్ అదే అనమాట. ఇది మనకి మేజర్ ఇంపార్టెంట్ నెక్స్ట్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి. ఓకే, అప్ సైడ్ ఉంటే అది క్లోజింగ్ మాత్రం మనకి పాజిటివ్ సైడ్లో క్లోజ్ అయింది కాబట్టి మీకు అక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుందని చూడొచ్చు. బట్ ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే ఏంటి అని అంటే ఇంకా మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ కిందనే ఉంది. ఇంకా చెప్పాలంటే 17,830 అనేది దాని పైకి వెళ్ళిన తర్వాత కానీ మనకి చూడలేము. ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇదైతే మేజర్ బ్రేక్అవుట్ అని చెప్తున్నాం కదా 17,830 అనేది, ఈ 17,830 అనే బ్రేక్అవుట్ లెవెల్లోనూ అట్ ద సేమ్ టైం మన స్మాలర్ టైం ఫ్రేమ్లో ఏదైతే 17th రోజు హై వచ్చిందో ఈ లైన్ ఒకే దగ్గర ఉన్నాయి. ఇది కూడా 17,830 దగ్గరే ఉంది, ఇది 863 దగ్గర ఉంది యాక్చువల్లీ. అంటే అదే అరౌండ్ ఒక 20-30 పాయింట్ల వేరియేషన్లో ఉంది. సో ఇన్ కేస్ రేపు పొద్దున్న ఈ ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అయింది అనుకోండి, లైట్ అంటే చిన్న గ్యాప్ డౌన్ వచ్చి దీనిపైన ఓపెన్ అయినా లేకపోతే చిన్న ఫ్లాట్లో ఓపెన్ అయ్యి దీని ఇక్కడ ఓపెన్ అయినా ఓవరాల్గా ఏంటి అని అంటే ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో 17,810 అనే ప్రైస్ పైన రేపు ఓపెన్ అవ్వాలి బులిష్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. ప్లస్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి ఈ నెక్ లైన్ పైన ఉండాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. ఇన్ కేస్ ఈ ట్రెండ్ లైన్ కింద ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ఇట్లా సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ దాకా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఓవరాల్గా రేపు ఒక రేంజ్ కావాలి బులిష్ సైడ్ అనుకుంటే మీకు ఐదర్ మీకు దీని ట్రెండ్ లైన్ పైన ఓపెన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నా మీరు సిఈలో ప్లాన్ చేయొచ్చు. అంటే క్వాంటిటీని డివైడ్ చేసుకోండి, ఇక్కడ కొంత క్వాంటిటీని సిఈలో తీసుకోవచ్చు, లేదా కిందికి వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నప్పుడు ఇక్కడ కొంత క్వాంటిటీని సిఈలో ప్లాన్ చేయొచ్చు రేపటి వైజ్గా చూసుకుంటే. అట్ ద సేమ్ టైం ఏంటి అని అంటే మేజర్ డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న లెవెల్స్ని కూడా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఒకవేళ డౌన్ సైడ్లో ఓపెన్ అయింది అని అంటే 17,700, అలాగే మొన్నటి లో ఏదైతే ఉందో 17,600, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ఓవరాల్గా మనకి నిఫ్టీకి సంబంధించి. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీకి మనం అనుకున్నట్టు డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే గ్యాప్ అప్ ఓపెన్ అయిందని అంటే 43,355 దాకా వెళ్తుంది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకుంటే మనకి 42,200 దాకా వచ్చి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నాగాలి, మన టార్గెట్ అయినా రీచ్ అయిపోవాలి, లేదంటే 43,355 దాకా కూడా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. ఎటు చూసుకున్నా మనకి అటు డౌన్లో ఓపెన్ అయ్యి సపోర్ట్ తీసుకుని యూటర్న్ అనేది చేయాలి, లేకపోతే గ్యాప్ టాప్లో ఓపెన్ అయ్యి ఈ టార్గెట్ అయినా రీచ్ అయిపోవాలి. ఈ టార్గెట్ 1, ఇది టార్గెట్ 2 అనమాట. ఇది ఓవరాల్గా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన ఈ బ్రీఫ్ ప్రెడిక్షన్ అనమాట ఫ్రెండ్స్. దీన్ని బట్టి మీరు ఫాలో అయిపోండి. ఎక్స్పైరీ ఉంది కాబట్టి చూసి కాషియస్గా ట్రేడ్ చేసుకోవడం ఉత్తమం అనమాట. అలాగే నిన్న మనం ప్రొవైడ్ చేసిన ఏదైతే ఈక్విటీ కాల్స్ ఉన్నాయో ఫ్రెండ్స్, 2 కాల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది, బ్రిటానియా ఒకటి, బజాజ్ ఫైనాన్స్ ఒకటి. సో ఈ 2 కాల్స్ కూడా ఏంటి అని అంటే మార్నింగ్ చూసుకున్నట్టయితే మన బ్రేక్అవుట్ పైన ఓపెన్ అయింది. నా చార్ట్స్ ప్రకారము ట్రెండ్ లైన్ మనకి రెసిస్టెన్స్ లాగా ఫామ్ అయింది, చూపిస్తాను మీకు నేను. సో ఇక్కడ చూసినట్టయితే మార్నింగ్ ఓపెన్ అయిన మన ఏదైతే మేజర్గా మన బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే చెప్పామో బై ఎబో అని చెప్పామో దానిపైన ఓపెన్ అయింది. బట్ సెకండ్ క్యాండిల్ మనం అంటిల్ ఒక 5 minutes క్యాండిల్ ఆగాలని చెప్పాం కదా, సెకండ్ క్యాండిల్ కూడా దానిపైనే ఓపెన్ అయింది. బట్ కాకపోతే ఏంటి అని అంటే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనకి ట్రెండ్ లైన్ అనేది మనకి రెసిస్టెన్స్లో ఫామ్ అయింది. దాంతోపాటు సో మార్కెట్ కూడా ఫాలో అవుతుంది కాబట్టి దీన్ని మనం క్లోజ్ చేయించేయడమే జరిగింది, గ్రూప్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది క్లోజ్ ద కాల్ అని. అటు మన బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి లేదా బ్రిటానియా కానీ 2 కూడా ఏంటి అని అంటే మీకు ట్రెండ్ లైన్ హడుల్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో 2 కాల్స్ కూడా మనకి ఎప్పుడైతే ఇది హడుల్ ఫేస్ చేస్తుందని అర్థమైన తర్వాత మన గ్రూప్లో దీన్ని ఎగ్జిట్ అయిపోమని చెప్పడం జరిగింది. సో ఈరోజు కూడా మనం ఏదైతే ఈక్విటీ కాల్స్ పంపించామో దానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ ఏంటి అంటే నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. ఇది ఇంకొకటి రేపటి కోసం మనకి ఈక్విటీ స్టాక్స్ ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ. సో మనకి హైలీ వాలటాలిటీ ఉంటుంది మార్కెట్. ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఫ్రైడే రోజు మళ్ళీ మనం ఈక్విటీ కాల్స్ అనేది స్టార్ట్ చేద్దాం. రేపు ఒక్కరోజు మాత్రం ఈక్విటీ కాల్స్ ని మనం ఇగ్నోర్ చేసేద్దాం. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా మన పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ అనాలిసిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్. గుడ్ నైట్. బై.